సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. మూడోది మహాత్మా పూలే గారు. ఈ ముగ్గురు కూడా ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర పురుషులు. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడాను. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా సెల్ ఫోన్ అయితే అందరికీ అత్యవసర వస్తువు అయిపోయింది. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు అనేక విషయాల్లో డాక్రా సంఘాలు పెట్టాను. ఈరోజు డాక్రా సంఘాలు మీరు చూస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ డాక్రా సంఘాలు లేకపోతే వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు పోలేని పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునిపే మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు, వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెల పొయ్యి అయితే చాలా కష్టం అయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో. అందరికంటే ఎండాడ సైబర్ క్రైమ్ కార్యాలయంలో సైబర్ మోసాలకు గురి కావద్దని ప్రజలకు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ పలు సూచనలు చేశారు. ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, మాకు ఈ ప్రతిరోజు కూడా మనకి ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా మంది బాధితులు మోసపోతున్నారు. ఆ క్రమంలో కూడా నిన్న కూడా ఒక సుమారు 10 మంది వరకు మోసపోయారు. గత 1 month లో వాళ్ళకి సుమారు 60 లక్షల వరకు మోసపోయారు. అయితే వీళ్ళకి ఎలాగొస్తుందంటే, స్టాక్ మార్కెట్ లో వీళ్ళకి ఎవరైతే రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తారో, డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వాట్సాప్ లో చాట్ వస్తుంది. మీరు డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ టిప్స్ ఇస్తాను చెప్తారు. అంటే స్టాక్ మార్కెట్ లో ఏ షేర్ కొంటే ఏ షేర్ వాల్యూ బాగా పెరుగుతుంది, ఏ షేర్ తగ్గుతుంది, మీకు టిప్స్ ఇస్తాను చెప్పి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో కానీ, స్టాక్ మార్కెట్ లో, మన ఫేస్బుక్ లో కానీ, వాట్సాప్ లో కానీ వీళ్ళకి ఒక మెసేజ్, ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని చూసి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత, అందులో జాయిన్ అయిన చాలా 100 మంది ఉంటారు. వీళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క టిప్స్ చెప్తుంటారు. అందులో టిప్స్ చెప్పినప్పుడు పలానా ఈ రోజు ఈ షేర్ మీద ఈ పెట్టండి, అమౌంట్ మీకు గ్రోత్ ఉంటుంది, అదే షేర్ గ్రోత్ ఉంటుంది. ఇవి దాన్ని మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ ఎండ్ లో. సో అయిపోయిన తర్వాత అందులో ఒక 1000 మందిలో ఉంటే ఒక 900 మెంబర్స్ వాళ్ళే ఉంటారు, ఒక 100 మంది మాత్రం బాధితులు ఉంటారు.
ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా మీకు చైనీస్ బేస్డ్, మీకు కాంబోడియా, సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏమైనా కాంబోడియా, మయన్మార్, లావోస్ కూడా జరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొన్ని ప్రొఫెషనల్స్ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ లో, ఎక్స్పర్ట్స్ కదా, వాళ్ళు కొంచెం మనకి చాలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీకు చాలా స్టాక్ మార్కెట్ టిప్స్ వస్తుంటాయి. అలాగే వాళ్ళతో మీకు లైవ్ క్లాస్ ఇప్పించి వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేసి మీకు స్టాక్స్ మీద నమ్మకం కలిగి ప్లాన్ చేసిన తర్వాత సబ్సిక్వెంట్ గా మళ్ళీ ఇండివిజువల్ గా టెలిగ్రామ్ చార్ట్ మొదలు పెడతారు. వాట్సాప్ అయిన వాళ్ళు టెలిగ్రామ్ డైరెక్ట్ చేసి టెలిగ్రామ్ లో ఈ చార్ట్ ఈ రోజు ఈ స్టాక్ బట్టని చెప్పి స్టార్టింగ్ ఒక 10,000 పెడితే ఒక 20,000 30,000 లాభం చూపిస్తారు. తర్వాత సబ్సిక్వెంట్ ఏం చెప్పారంటే ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అని చెప్పేసి అది మీకు మల్టీ లెవెల్లో ఎక్కువ లాంగ్ టైం మీకు ఎక్కువ ఐపీఓస్ ఎలక్ అవుతాయని చెప్పి ఏం చేస్తారంటే దాన్ని వెళ్ళి ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ అని డైవర్ట్ చేసి వీళ్ళకి ఐపీఓస్ అలాట్మెంట్ కోసం వాళ్ళు క్రియేట్ చేసే ఒక వర్చువల్ యాప్ ని వీళ్ళు పంపిస్తారు. ఆ యాప్ లో క్రియేట్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్ గా అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అలాగే చాలా మంది బాధితులు ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్ మోసపోతున్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మే నెలలో తల్లికి వందన పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని, భవిష్యత్తుకు ఇది చాలా అవసరం అన్నారు. 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. స్వాతంత్ర సమరయోధుడు ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు ఏమన్నారంటే, ఆనాటి వెనుకబాటుతనాల్లో దళితులను, బలహీన వర్గాలను, మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో, రిజర్వేషన్లు సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈ రోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకుడిగా వారు ఈ రోజున మన మధ్యలో ఉండటం, వారిని సంస్కరించుకోవటం, వారిని మననం చేసుకోవటం, వారిని అనుసరించటం మనందరి యొక్క విద్యుత్ ధర్మంగా. ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా, మన పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజ్జీవన్ రావు గారి యొక్క అడుగుజాడల్లో
వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు నందిగం మన మేరు నాగార్జున గారు, బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు, లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు, ఎమ్మెల్సీ గారు, అలాగే పామర్ ఎమ్మెల్యే గారు, మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావడం జరిగింది. ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ 2 నిమిషాలు వారు మాట్లాడబోయే ముందుగా వారికి నివాళులు అర్పించే క్రమాన్ని మనం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు. అదేవిధంగా మేమందరం కూడా కష్టపడి 5 సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు. దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్కన బాబు జగజ్జీవన్ రావు, అలాగనే మరి బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ ఈనాడు వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అంటే మహానుభావుడి గురించి అందరూ అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది మనం చెప్పాలి. కాబట్టి ఈ 10 నెలల్లో జరుగుతున్న విధ్వంసం మనందరం కూడా చూసాం. అణగారిన జాతులపైన, ఎస్సీలపైన, బీసీలపైన, మైనార్టీలపైన, ఎస్టీలపైన అక్రమ కేసులు పెట్టి ఏదైతే జగజ్జీవన్ రావు కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ జరగకూడదు వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మరి ముందుకు కొనసాగి వాళ్ళ హక్కులను కాపాడుకునేదాన్ని మన జగజ్జీవన్ రావు గారిది. అదే క్రమంలో మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము. బడుగు బరిగిన వర్గాలకు ఖచ్చితంగా ముందు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు, రాజకీయ పదవులు కావచ్చు, ఏవైనా సరే ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో 2019 నుంచి 2024 వరకు మనకందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో మనకు తెలిసిందే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన బీసీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన, మైనార్టీలపైన ఒక కక్ష సాధనంతో ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మన సురేష్ అన్న ఇందాక చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఖచ్చితంగా మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ 3-4 సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో మనమందరం కలిసి ఒక గుంపుగా మనం అందరం వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమందరం ఉన్నామని తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో మనమందరం కష్టపడాలనేసి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటున్నాం. జై జగన్. బతికే విధంగా మంత్రిత్వ శాఖలో ఏదైతే ప్రాధాన్యతలు ఉన్నాయో అటువంటి అత్యంత ప్రాధాన్యత శాఖలన్నింటినీ కూడా వీళ్ళు చేయగలరు, వీళ్ళకి క్యాపబిలిటీస్ ఉన్నాయి. అవకాశం ఇస్తే వాళ్ళకి ఆకాశమే హద్దు అనే విధంగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో తలెత్తుకునే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ప్రైడ్ తోటి ఏదైనా స్థానం కల్పించి మాకు రెక్కలు ఇచ్చారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం జీవనాడి పోలవరం కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పోలవరం నిర్మాణం జరుగుతుందని ఆ రోజు విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత తను తీసుకున్నటువంటి స్వార్థపూరిత నిర్ణయం ఏమిటంటే పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కేంద్రాన్ని ఒప్పించడం. దానికి ఏది తాకట్టు పెట్టాడు? ప్రత్యేక తరగతి హోదా. పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పడానికి ప్రత్యేక తరగతి హోదాను వదులుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒకసారి
ఈ రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశాడు. ప్రత్యేక తరగతి హోదా సాధనని పక్కన పెట్టి పోలవరం నిర్మాణం తాను చేపడతానని చెప్పడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే, పోలవరం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తర్వాత సరైన రీతిలో తీసుకొని నిర్ణయాల వల్ల, అంటే ఇంజనీరింగ్ పరిజ్ఞానం లేనటువంటి వారు కూడా ఆలోచన చేయాలి, చేయగలుగుతారు. ఎందుచేతనంటే ఒక ప్రవాహం ఉంది, ఆ ప్రవాహాన్ని అదుపు చేయాలి. అదుపు చేస్తే పై ప్రాంతాలు ముంపుకు గురవుతాయి. ముంపుకు గురైనటువంటి ప్రవాహం నుంచి కిందకి నీరు వెళ్ళటానికి పోలవరం నిర్మాణంలో స్పిల్వే అనేటువంటిది మొట్టమొదటిగా నిర్మించాల్సినటువంటి ప్రాధాన్యత అంశం. ఆ స్పిల్వే నిర్మాణంలో ఎక్కడ చొరవ తీసుకోలేదు. చొరవ తీసుకోకుండా కేవలం తనకు కలిసి వస్తుందనేటువంటి ఆలోచనతోటి అప్పర్ కాపర్ డ్యామ్, లోయర్ కాపర్ డ్యామ్ ఈ రెండు పూర్తి కావాలి. అప్పర్ కాపర్ డ్యామ్ పూర్తి కావాలంటే స్పిల్వే ప్రధానమైనటువంటిది. లోయర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు, అప్పర్ కాపర్ డ్యామ్ ప్రారంభించేశారు. మధ్యలో డయాఫ్రామ్ వాల్ వేసేశారు. డయాఫ్రామ్ వాల్ వేసి వరదలు వచ్చే సమయానికి అప్పర్ కాపర్ డ్యాంలో స్పిల్వే లేని కారణం చేత 2 గ్యాప్స్ వదిలితే హెవీగా వచ్చినటువంటి వాటర్ ఫ్లడ్ టైంలో ఈ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో ఆ కాపర్ డ్యామ్ మీద ప్రెజర్ పడి కవర్స్ అయిపోయాయి. ఆ నష్టానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. తను తీసుకున్న నిర్ణయం వల్ల కాదా? కనీసం అప్పర్ కాపర్ డ్యామ్ నిర్మాణం జరిగే టైంకి స్పిల్వే కనుక నిర్మించకపోతే ఈ నష్టం జరుగుతుందనే ఆలోచన లేదా? జరిగింది. ఏదైతే జలశక్తి సంఘం ఉందో, అంటే పోలవరం అథారిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ పాడైనటువంటి కాపర్ డ్యామ్ని ఎలా నిర్మించాలనేటువంటి దాని మీద జరిగిన జాప్యం, దాన్ని ప్రతిపక్షం మీద నెడుతున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జన్మదినోత్సవాన్ని తెలుగు జాతి ఆత్మగౌరవం దినోత్సవ దినంగా నిర్వహించాలి. భావితరాలకు ఎన్టీఆర్ ని ఒక స్ఫూర్తిగా చేయగలరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగు శక్తి విజ్ఞప్తి. నేడు తణుకు పర్యటనలో తణుకు శాసనసభ్యులు శ్రీ ఆదిమూలపు రాధాకృష్ణ గారిని కలవడం జరిగింది. రేపు ఏదైతే మే 28ని ఎన్టీఆర్ జయంతి ఉందో ఇది తెలుగు వారి ఆత్మ దినంగా చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాం. దీన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు ప్రకటించబోతున్నాం. మనం ఇప్పుడే చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు, పొట్టి శ్రీరాములు గారు, అలాగే పింగిలి వెంకయ్య గారు, విగుడు వెంకటరామూర్తి గారు, అల్లూరు సీతారామరాజు గారు ఇలాగ ప్రభుత్వం అధికారంగా కార్యాలయంలో చేస్తారు. ఇవాళ ఎన్టీ రామారావు గారు కూడా ఆకోకు చెందిన వ్యక్తి. ఒకప్పుడు మనల్ని మద్రాసి అని, దక్షిణాది అనేవాళ్ళు. మేము తెలుగు వాళ్ళని చెప్పి కేంద్రాన్ని ఎదిరించి మేము తెలుగు వాళ్ళు, మాకు ప్రత్యేక భాష ఉంది, మాకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పి ఆనాడు పోరాడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 మాసాల్లో అధికారం తీసుకొచ్చిన ఘన చరిత్ర ప్రపంచం నెలకొందంటే అది ఎన్టీఆర్. మేము కోరుతుంది ఒకటే, ఎన్టీఆర్ని శాశ్వతంగా భావితరాలు గుర్తుండేలాగా. ఎందుకంటే వేళ మనం తెలుసు, నెక్స్ట్ జనరేషన్ తెలియదు, అభివృద్ధి తెలియదు. సో ఇది ఒక ప్రభుత్వం అధికారిక కార్యక్రమం చేస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఎవరు వచ్చినా ఆయన పేరు పుట్టింది గత భావితరాలకి ఎన్టీఆర్ తెలియకుండా పోతే ఇంకో 10 ఏళ్ళు పోతే. అంతవల్ల మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ఇది శాశ్వత ప్రతిపాదన చేయమని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు. రేపు శ్రీరామనవమిని మనం రాముని చూడలేదు, కృష్ణుని చూడలేదు, కానీ ప్రతి ఒక్కరు ఎన్టీ రామారావు రాముని చూశారు. రాముని ఇలాగే ఉంటారా అని చెప్పి దాన్ని మేము కోరేది ఒకటి, ఎన్టీ రామారావు గారికి భారతరత్న కంటే ఇది చేసినట్లయితే తెలుగు జాతి గర్విస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం తెలుగుని హర్షిస్తారు. వాళ్ళ స్థానికంగా ఉన్న అందరూ కూడా ఎన్టీ రామారావు ఈ రోజు కూడా ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా సరే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ఆయన పాత్రల ద్వారా, ఇవాళ ఆయన పెట్టిన పథకాల ద్వారా ఆయన ఎన్నో పథకాలు చేసి ఇవాళ కేంద్రం కూడా ఆయన పెట్టిన పథకాలు ఇవాళ అనుసరిస్తారు. సో ఇలాంటి వ్యక్తికి మనం సరైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తే డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు చిరస్మయంగా ఉంటారు. ఇది నేను ప్రతి ఒక్క శాసనసభ్యులకు కలవబోతున్నాను. ఇది ఈవేళ ప్రథమంగా దాని గురించి స్టార్ట్ చేశాను.
మధ్యాహ్నం కొవ్వూరు ఎమ్మెల్యేని కలవబోతున్నాను, కందు దుర్యోధన్ కలవబోతున్నాను. అందరినీ కలిసి ఒక మూమెంట్ తీసుకొచ్చి రేపు May 28ని అధికారికంగా చేసి ఇది నిజమైన నివాళి అర్పించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలుగు జాతి ప్రజల తరపున బివి రామ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనవి చేస్తున్నారు. జై హింద్, జై ఎన్టీఆర్.